నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 నేను దుర్గా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూకట్పల్లి మర్డర్ మిస్టరీ వీడింది ఎట్టకేలకు పోలీసులు హత్య కేసును ఛేదించారు బాలికను 10th క్లాస్ చదివే మైనర్ బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు ఇక దొంగతనానికి వచ్చిన 10వ తరగతి బాలుడు వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు ఇంట్లోకి చొరబడి 80,000 చోరీ చేసి తీసుకుని వెళ్తుండగా బాలిక సహస్ర చూసింది ఇక దీంతో ఆమెపై దాడికి దిగాడు బాలికపై కూర్చొని గొంతు నిలిమాడు చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోసాడు బాలుడు ఇక ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో దాడి చేశాడు దొంగతనం ఎలా చేయాలో అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ తో చూసుకున్నాడు బాలుడు ఇక అంతా ఓ పేపర్ పై రాసి పెట్టుకుని దాన్నే అమలు చేశాడు బాలిక ఇంటి పక్కనే నిందితుడు ఉంటున్నాడు ఇక హత్య చేసిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, బాలికని హత్య చేసిన బాలుడు ఎవరైతే ఉన్నారో పక్కా ప్లాన్ తోనే అక్కడికి వెళ్లి దొంగతనం చేసి తర్వాత ఆ బాలికను పథకం ప్రకారం చంపినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ సింధు. కూకట్పల్లిలోని ఏదైతే సహస్ర అనే బాలికని హత్య చేసిన ఉదాంతం ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ కేసు ఛేదించేందుకు కూడా పోలీసులు విస్తృత ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా 4 రోజుల క్రితం ఏదైతే కూకట్పల్లిలోని సహస్ర అనే బాలికను ఏదైతే ఒకళ్ళైతే హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హత్య తర్వాత పోలీసుల సంఘటనా స్థలం చేరుకునే సమయంలోని పాప ఒంటిపై సుమారు 18 కత్తిపోట్లు ఘాట్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న అంటే ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించినా సరే ఈ కేసు మాత్రం ఒక కొలిక్ అయితే రాలేదు. ముఖ్యంగా ఈ మిస్టరీ కూడా వీడలేదు. కానీ కొద్దిసేపటి క్రితం ఇటు ఈ కేసులోని మిస్టరీ కూడా వీడింది. కూకట్పల్లి పోలీసులు ఈ హత్య ఎవరైతే చేశారో అతనిని మాత్రం పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా సాయి అనే వ్యక్తి ఏదైతే 10వ తరగతి చదువుతున్న సాయి అనే వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ సాయి కూడా ఈ సహస్ర ఇంటి పక్కన అయితే ఈ సాయి అనే వ్యక్తికు అలాగే అతని ఫ్యామిలీ కూడా నివసిస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అతనిని అదుపులోకి తీసుకొని దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు. ఆ సాయి మొదట్లో ఏదైతే అదుపులోకి తీసుకొని అతన్ని విచారించిన సమయంలోని తన సహస్ర తమ్ముడిని క్రికెట్ ఆడడానికి పిలిచేందుకే తను ఆ ఇంటికి వెళ్ళానంటూ కూడా పోలీసులకు పొంతన లేని సమాధానాలు అయితే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నా బాలుడిపై అనుమానం రావడంతో కూడా పోలీసులు తమదైన శైలిలో ఈ సాయిని అయితే విచారించారు. ఆఖరికి తను ఈ నేరాన్ని చేసినట్టు కూడా సాయి కూడా అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను సహస్ర ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడు హుండీ పగలగొట్టి 80,000 రూపాయలు దొంగతనం చేయడానికి అయితే ప్రయత్నించాడు. ఆ దొంగతనం చేసే సమయంలో కూడా సహస్ర ఒక్కతే ఇంట్లో అయితే ఉంది. ఆ దొంగతనం జరిగే సమయంలోని సహస్ర అతన్ని చూడడంతో కూడా ఒక్కసారిగా కోపదులుతుడై ఆ సాయి అనే వ్యక్తి సహస్రాన్ని చంపేందుకు కత్తి తీసుకుని ఆమెపై వెళ్ళి దాడి చేశాడు. అలాగే ఆమెపై కూర్చొని ఆమె చనిపోయిందో లేదో చూసుకొని ఏదైతే గొంతు కూడా కోయడం కూడా జరిగింది. ఆ తర్వాత విచక్షణారహితంగా 18 కత్తిపోట్లు కూడా ఆమె ఒంటిపై ఈ సాయి అయితే పొడడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ బాలుడు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటి పక్కనే ఉండడంతో కూడా ఆ బాలుడిపై మొదట్లో ఎటువంటి అనుమానం అయితే రాలేదు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ముఖ్యంగా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అయితే విచారించారు. ఈ విచారణలోని సాయి అనే వ్యక్తి ఏదైతే ఆ సహస్ర ఇంటికి వెళ్ళి రావడం చూసినట్లు కొంతమంది చెప్పిన సమాధానంతో పోలీసులు ఏదైతే సాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదటగా ఏదైతే పొంతన లేని సమాధానాలు అయితే సాయి అయితే చెప్పాడు. కానీ ఆ తర్వాత ఏదైతే తను హత్య ఎలా చేశాడు అనే దానిపై పూర్తిగా పోలీసులకి అయితే వివరించాడు. ముందుగా ఏదైతే దొంగతనానికి వెళ్ళే ముందు దొంగతనానికి వెళితే అక్కడ ఎలా దొంగతనం చేయాలి, ఒకవేళ ఎవరైనా అడ్డు వస్తే ఏం చేయాలనే దానిపై పేపర్పై ఇంగ్లీష్లో కూడా ఒక స్క్రిప్ట్ కింద రాసుకున్నాడు. ఆ తర్వాత ఒక కత్తి కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. అంటే దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే కనుక ఆ కత్తితో పొడవాలంటూ కూడా మొదటగానే ఏదైతే సాయి నిర్ణయించుకొని ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక పేపర్పై రాసుకొని ఆ తర్వాత సహస్ర ఇంట్లోకి దొంగతనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ దొంగతనానికి వెళ్ళిన తర్వాత సహస్ర అక్కడ అడ్డు రావడం, అలాగే ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడం, సహస్ర ఒక్కతే ఉండడంతో కూడా
కూడా సాయికి ఏదైతే సహస్రాన్ని చంపడం కూడా చాలా ఈజీగా అయిపోయింది. ముఖ్యంగా ఇంట్లోకి వెళ్ళగానే ఈ దొంగతనం చేసే సమయంలో సహస్ర అడ్డు రావడంతో కూడా ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. అసలు ఆమె చనిపోయిందా లేదా అనేది మళ్ళీ ధృవీకరించుకోవడానికి మెడను కూడా కోయడం జరిగింది. ఈ ఉదాంతం మొత్తం కూడా పోలీసులు సాయిని విచారించిన తర్వాత తను చెప్పిన సమాధానాలు విని కూడా పోలీసులు ఇస్తుపోయారు. ఎందుకంటే ఒక 10 ఏళ్ల బాలుడు ఈ రకంగా ఒక స్క్రిప్ట్ రూపంలో రాసుకొని ఈ దొంగతనానికి పాల్పడమే కాకుండా హత్య కూడా చేయాలనుకుంటాం. ఏదైతే ఈ 10 ఏళ్ల బాలుడికి సాధ్యమైనట్లు కూడా పోలీసులకైతే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 10వ తరగతి బాలుడు ఇంత విచక్షణ రహితంగా ఇలా హత్య ఎలా చేశాడు అనేది అయితే పోలీసులు ప్రస్తుతం తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల వయసులోని ఇంత కరెక్ట్గా దొంగతనం ఎలా చేయాలి, అలాగే ఏ దొంగతనానికి ఏమేమి తీసుకెళ్ళాలి, ఒకవేళ అడ్డు ఎవరైనా వస్తే కనుక వాళ్ళని ఏ విధంగా చంపాలనేది పక్కా ప్రణాళిక రూపొందించుకున్నాడు. ముఖ్యంగా ఇటు సినిమాల ఎఫెక్ట్ అంటే ఇటు వెబ్ సిరీస్ కావచ్చు, గతంలో మనం చూసాము ఏదైతే ఇటు సినిమాలు వెబ్ సిరీస్ లాంటిలోని ముఖ్యంగా క్రైమ్ పాత్ర కూడా చాలా ఎక్కువగా పెట్టి వాళ్ళు ఈ సినిమాలు రిలీజ్ చేయడం, వాటిని ప్రజలు చూసి అదే విధంగా హత్యలు చేయడం గతంలో మనం చాలా సంఘటనలు కూడా చూసాం. ఇప్పుడు తాజాగా సాయి చేసిన హత్య కూడా అదే రూపంలో ఉంది. అతను ఇలాంటి సినిమాలు చూసి అయినా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనే దానిపై కూడా పోలీసులు ముఖ్యంగా ఒక విచారణతో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు కూడా ఏదైతే అదుపులో అయితే ఉన్నాడు, ప్రస్తుతం అతనిపై కేసు కూడా నమోదైంది. అతను మైనర్ బాలుడు కాబట్టి ప్రస్తుతం అతనిపై కేసు కూడా నమోదైంది. అలాగే తనను ఇంకా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అసలు ఈ హత్యకు గల కారణాలు అంటే ఈ దొంగతనం ఒకటేనా, ఇంకా ఏదైనా ఉన్నదనే దానిపై ప్రస్తుతం పోలీసులు పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.